హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రియ పూలు పండ్లు ఉన్న ప్లేట్స్ కింద పడేయడంతో విక్రమ్ కృష్ణ ప్రియను కొట్టేందుకు చేయెత్తుతాడు. రామచంద్రయ్య రే విక్రమ్ కృష్ణ అని కోపంగా అరవడంతో విక్రమ్ కృష్ణ ఆగిపోతాడు. రామచంద్రయ్య కోపంగా విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి ప్రియను కొట్టే హక్కు నీకెక్కడుంది అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ వ్రతాన్ని చెడగొట్టే హక్కు ప్రియకుంటుందా, అది తప్పు కదా అంటాడు. రామచంద్రయ్య తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ప్రియ చేసింది కరెక్టే, ప్రియ ఇలాగే చేస్తుంది. నువ్వు తన మనసుని విరగ్గొట్టావు, తన జీవితాన్ని నాశనం చేశావు. తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకుని ప్రియనంటావేంటి అంటాడు. విక్రమ్ కృష్ణ మీరు ప్రియకు సపోర్ట్ చేస్తున్నారా మామయ్య అని అడుగుతాడు. రామచంద్రయ్య నేను ప్రియకే సపోర్ట్ చేస్తాను. నువ్వు ప్రియ జీవితంతో ఆడుకున్నావు. ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చట్లేదు విక్రమ్ కృష్ణ. నువ్వు రాధను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు అంటాడు. విక్రమ్ కృష్ణ నా పెళ్ళి నా ఇష్టం మామయ్య అంటూ ఉంటే రామచంద్రయ్య ఆ మాట ప్రియతో పెళ్లి మాటలు మాట్లాడుకునే ముందు చెప్పాలి, పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేసే ముందే చెప్పాలి. రేపు పెళ్ళనగా ఎవరో అనామకురాల్ని పెళ్లి చేసుకుని వచ్చి నా ఇష్టం అంటే ఎలా? నీ ఇష్టం నీదైతే ప్రియ ఇష్టం ప్రియది. ప్రియ కడుపు కాలిపోదా అంటాడు. సునంద అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విను అంటుంది. రామచంద్రయ్య నువ్వు మాట్లాడకమ్మా అంటూ అసలు ఇంట్లో గొడవలకి కారణం ఈ పెళ్ళి ఈ మహానుభావురాలే కదా అంటూ రాధను కోపంగా చూస్తాడు. కుటుంబంలో చిచ్చు పెట్టిన ఈ పెళ్లిని, అందరి మధ్య దూరం పెంచిన ఈ పెళ్లిని నేను అంగీకరించడం లేదు. ఈ రాధను నీ భార్యగా అంగీకరించడం లేదు అంటూ ఏడుస్తూ ఉన్న ప్రియను చూపెట్టి ప్రియను చూడు, మా అమ్మని చూడు, దమయంతిని చూడు, నీ ఇష్టం ఇంతమంది గుండె కోతకు కారణమైంది, ఇన్ని బంధాలను ముక్కలు చేసింది అంటాడు. నా చెల్లి కడుపు పండింది అంటే నేను మేనమామనవుతున్నానని పొంగిపోయాను. నువ్వు పుట్టాక చూసి మామయ్యనయ్యానని మురిసిపోయాను. మొదటిసారి మేనమామను చూసింది నువ్వే. ఈ మేనమామను ఘోరంగా మోసం చేసింది నువ్వే. నాకు చిట్టి పుట్టాక చిట్టి మీద ఉన్న ప్రేమ కంటే నువ్వే ఎక్కువ ప్రేమను చూపించేవాడివి. అలాంటి చిట్టి నదిలో పడిపోతే మామయ్య చిట్టిని తెచ్చిస్తానంటూ ప్రామిస్ చేశావు. అది గుర్తులేదా? చిట్టిని మర్చిపోయి ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తావా? ఎంత మోసం చేశావురా? మామయ్య మామయ్య అని నా వేలు పట్టుకుని తిరిగిన నువ్వే నా గొంతు పట్టుకున్నంత పని చేశావురా. రేపటి నుంచి ప్రియ ఎదురు పడితే నేనేం చేయాలిరా? పెళ్లి చేస్తానన్నావు కదా పెదనాన్న అని నా కాలర్ పట్టుకుని నిలదీస్తే నేనేం చెప్పాలిరా? ఎంత గొప్పగా మోసం చేశావురా. చిట్టిని మర్చిపోయావు, మామయ్య గౌరవాన్ని వదిలేశావు. ఇక ఇంట్లో వాళ్ళ గౌరవమే గుర్తు రాలేదు. పెద్దోడు అయిపోయావురా. పోలీస్ ఆఫీసర్ని అన్నావు కదా. నేను ఒకప్పుడు పోలీస్నే, కానీ ఇంట్లోనే ఉన్న మోసగాడిని ఇన్నేళ్లు గుర్తించలేకపోయాన్రా అంటాడు. విక్రమ్ కృష్ణ బాధగా మామయ్య అంటాడు. రామచంద్రయ్య నోర్ముయ్ అంటూ ఆ పిలుపు వింటేనే అసహ్యంగా ఉంది. జీవితంలో నన్ను మామయ్య అని పిలవద్దు అంటాడు. ఏడుస్తూ ఉన్న ప్రియని అను, వసుంధర, దమయంతి లోపలికి తీసుకెళ్తారు. రామచంద్రయ్య విక్రమ్ కృష్ణతో చిన్నప్పటి నుంచి నాకు మేనల్లుడంటే ప్రాణం, ఇప్పుడు అసహ్యం వేస్తుందిరా అని చెప్పి వెళ్ళిపోతాడు. సునంద ఏడుస్తూ ఉంటుంది. ఇక లవంగం మోనాలిసాని బ్రతిమలాడుకుని పంతులు గారు దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి పంతులు గారు అంటాడు. పంతులు గారు శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించడంతో మోనాలిసా లవంగంని కోపంగా చూస్తుంది. లవంగం పంతులు గారు మీ నోటి నుంచి ఏంటి ఆశీర్వాదం అంటూ అలా ఎలా పంతులు గారు అని అడుగుతాడు. పంతులు గారు లవంగం తనకు సాష్టాంగ నమస్కారం చేసి తను కోరినట్టు దీవించమని తన దగ్గర మాట తీసుకోవడం గుర్తు చేసుకుని పంతులు గారు నవ్వుకుంటూ ఉంటారు. లవంగం మోనాలిసాతో ఏంటి విచిత్రం, ఆయనకు అలా దీవించాలని అనిపించిందా? అంతా దైవ సంకల్పమే అయింటుంది అంటాడు. మోనాలిసా కోపంగా వెళ్ళిపోతుంది. లవంగం థ్యాంక్ యూ పంతులు గారు అంటాడు. పంతులు గారు ఆ అమ్మాయి ఏమో అట్లకాడ ఎర్రగా కాలుస్తాను అంటుంది. నీకు ఈ వయసులో అవసరమా అయ్యా అంటాడు. లవంగం ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది పంతులు గారు అంటాడు. పంతులు గారు ఈ ఇంట్లో అందరూ ఇలా ఉన్నారేంటయ్యా అంటాడు. లవంగం మేమంతే రేర్ పీసులం అంటాడు. పంతులు గారు మంచిది దయచేయండి అంటూ ఉంటే లవంగం ఓకే అంటూ ఉంటాను పంతులు గారు అని చెప్పి పంతులు గారికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఇక ప్రియ వ్రతం జరిగిపోయినందుకు ఇరిటేట్ అవుతూ ఫ్లవర్ వాసులు పగలగొడుతూ ఉంటుంది. దమయంతి నీకు వ్రతం కనిపించింది, నాకు ఆ వ్రతంలో జరగరానిది ఒకటి జరిగింది, చూడరానిది ఒకటి చూశాను. విక్రమకృష్ణ రామచంద్రయ్యల మధ్య గొడవ జరిగింది. ఈ వ్రతం మన మంచికే జరిగింది అంటుంది.
25 ఏళ్లలో నేనిప్పుడు రామచంద్రయ్య విక్రమ్ కృష్ణని ఇంతలా తిట్టడం చూడలేదు. విక్రమ్ కృష్ణకి రామచంద్రయ్య బ్యాక్ బోన్. చిన్నప్పటి నుంచి మామయ్య అంటే తనకి ప్రాణం. వికీ అంటే బావకు పంచప్రాణాలు. అలాంటిది ఇద్దరి మధ్య గొడవ, ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది. కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో వికీకి బావగారు అంతే బలం. ఇద్దరూ విడిపోయారు. ఇదే రామచంద్రయ్య ఆ రాధను బయటకు గెంటేస్తాడు. మన చేతికి మట్టి అంటకుండా మనకు కావాల్సిన పని ఆ రామచంద్రయ్యే పూర్తి చేస్తాడు. లేదు లేదు, పూర్తి చేయిస్తాను అంటుంది. ప్రియ అంతా అయిపోయింది కదా మామ్ అంటుంది. దమయంతి ఇప్పుడే అసలు కథ ఈ కుటుంబంలో మొదలైంది. చూస్తూ ఉండు, కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తాను అంటుంది. ఇక విక్రమ్ కృష్ణ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని రామచంద్రయ్య మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తుంది. ఏంటి ఫీల్ అవుతున్నావా? మీ మామయ్య అన్న మాటలకు బాధపడుతున్నావా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నన్ను గెలికామంటే బాగోదు చెప్తున్నా అంటాడు. రాధ ఆ మాత్రం బాధ ఎవరికైనా ఉంటుందిలే అంటూ, నువ్వు పండరాయివు కదా, నీకు కూడా ఎమోషన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నోరు మూసుకుని ఉండు అంటాడు. రాధ పర్వాలేదే, నీకు కూడా కన్నీళ్లు వస్తున్నాయి అంటుంది. విక్రమ్ కృష్ణ చెప్పేది నీకు కాదు, సైలెంట్గా ఉండలేవా అంటాడు. రాధ మీ మామయ్య అంటే మీకు ఇష్టమా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ప్రాణం అంటాడు. రాధ ఎప్పుడు చూసినా అరుపులు కేకలు, కళ్ళు పత్తికాయలా తెచ్చి చూడడాలు ఇవే నీలో చూశాను. ఫస్ట్ టైం నీ కళ్ళలో నీళ్లు చూస్తున్నాను అంటూ, బండరాయిలో కూడా నీళ్లు పెట్టావా భగవంతుడా అంటుంది. విక్రమ్ కృష్ణ నన్ను మా మామయ్య ఎన్నెన్ని మాటలు అన్నాడు అంటాడు. మా మామయ్య అంటే మా అమ్మ నాన్నల కన్నా ఎక్కువ. చిన్నప్పటి నుంచి తనే నాకు గురువు, హీరో. అసలు పోలీస్ అయిందే మా మామయ్యని చూసి. ప్రతి చిన్న విషయం నన్ను కూర్చోబెట్టి చెప్పేవాడు. ఆయన గైడెన్సే ఈరోజు నన్ను ఇంతటి వాడించేసింది. నా కోసం ఆయన బాధపడుతూ ఉంటే నేను ఆయన కన్నా ఎక్కువ బాధపడ్డాను. చిట్టీని ఎప్పటికైనా తీసుకొస్తానని మాటిచ్చాను. నన్ను తిడితే తిట్టాడు, నాకు బాధ లేదు. కానీ చిట్టి విషయంలో కూడా నన్ను అనుమానించాడు, నన్ను మోసగాడు అన్నాడు. చిట్టి విషయంలో ఆయనకు కోపం ఉండడంలో న్యాయం ఉంది. నేను ఇదంతా చేస్తుంది చిట్టి కోసమే కదా. చిట్టి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. చిట్టి కోసం ఎదురు చూస్తున్నాను. నేను చిట్టీని మర్చిపోయాను అంటున్నాడు. చిట్టీని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే అంటాడు. రాధ చిట్టీని నువ్వు లవ్ చేస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. నీకు ప్రేమించడం కూడా తెలుసా, నాకు ఆశ్చర్యంగా ఉంది అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు. రాధ టీ కొట్టు, చిట్టీలు, స్వగృహ ఫుడ్సు, అమ్మా నాన్న ఇదే నా లోకం, నో ప్రేమ అంటుంది. విక్రమ్ కృష్ణ ఒకరిని ప్రేమిస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా అంటాడు. మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే 1-2 రోజులకే ప్రాణం విలవిల్లాడుతుంది. 15 ఏళ్లుగా చిట్టి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో ఊహకే అందదు. ఆ ప్రేమ నా ఒక్కడికే తెలుసు. నువ్వు జీవితంలో ఎవరినీ ప్రేమించకు. ఒకవేళ ఆ ప్రేమ దూరం అయితే ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది అంటాడు. రాధ నన్నెవరు ప్రేమిస్తారు సార్, మేం టీ కొట్టు బ్యాచ్ కదా అంటుంది. చిట్టీని అంతలా ఇష్టపడినప్పుడు చిట్టీని కనిపెట్టట్లేదేంటి, ఇన్నాళ్ళుగా ఏం చేస్తున్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ అదే ప్రయత్నంలో ఉన్నాను అంటాడు. రాధ నువ్వు చెప్తుంది వినడానికి కొంచెం కొత్తగానే ఉంది కానీ అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ కానీ ఏంటి అంటాడు. రాధ ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ చిట్టి అతి త్వరలో నీకు దొరకాలని కోరుకుంటున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ థ్యాంక్స్ అంటాడు. రాధ చిట్టీని వెతికి తీసుకొచ్చి మాట నిలబెట్టుకో, అప్పుడు మీ మామయ్య కూడా సంతోషపడతారు, నీ మీద కోపం కూడా పోతుంది అంటుంది. విక్రమ్ కృష్ణ ఎన్ని మాటలు అన్నాడు మామయ్య, ఒక్కో మాట గుండెల్లో ముళ్ళుగా గుచ్చుకుంటుంది, ఆ నొప్పి భరించలేకపోతున్నాను అంటాడు. రాధ నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న జైలుకి వెళ్ళినప్పుడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. నాన్న లేని ఇంట్లో ఉండడం చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో నేను కూడా లేను అంటుంది. విక్రమ్ కృష్ణ ఈ అగ్రిమెంట్ పెళ్ళి నిన్ను మీ ఇంటికి దూరం చేస్తే నన్ను మా ఇంట్లో వాళ్ళకు దూరం చేసింది, పరాయి వాడిని చేసింది అంటాడు. ఎంత బాధైనా నా చిట్టి కోసం భరిస్తాను అంటాడు. రాధ ఇంతగా ప్రేమిస్తున్న ఆ చిట్టి ఎక్కడుందో కదా అంటుంది. ఇక రామలింగం రాధతో విక్కీ మీ నాన్న గురించి పట్టించుకోవట్లేదని అనుకోవద్దమ్మా, వాడిప్పుడు వెళ్ళింది కూడా మీ నాన్న కేసు గురించే అమ్మా అంటాడు. విక్రమ్ కృష్ణ యూనిఫామ్తో డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాడు. రాధ పరిగెత్తుతూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తుంది. విక్రమ్ కృష్ణ రాధలను దమయంతి, ప్రియ కోపంగా చూస్తూ ఉంటారు. సునంద, నందగోపాల్ హ్యాపీగా చూస్తూ ఉంటారు. రాధ విక్రమ్ కృష్ణతో ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళాలని మా అమ్మ అంటుంది అంటూ
లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధను చేయి పట్టుకుని లాగుతాడు. రాధ విక్రమ్ కృష్ణకి దగ్గరగా వస్తుంది. రాధ ఫేస్కి తన ఫేస్ని టచ్ చేస్తాడు. రాధ పెట్టుకున్న కుంకుమ విక్రమ్ కృష్ణ నుదుటన అంటుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.